ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసి ప్రతి ఒక్క సెల్‌ని ఇన్‌ఫ్లమేషన్ నుంచి కాపాడడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరము. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే దెబ్బ తగిలిన వెంటనే మనం పసుపుని రాస్తాం. సో దీనివల్ల తొందరగా హీల్ అవుతుంది. అండ్ ఏ మైక్రో ఆర్గానిజం బాడీలో ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది కూడా పసుపే. అందుకే దెబ్బ తగిలిన వెంటనే కట్ అవుతుంది కాబట్టి వివిధ రకాల మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఈ పసుపు ఒక బ్యారియర్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఎవరికైతే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా పసుపుని కన్జ్యూమ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంటుందో, రుమటోడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్ట్రో ఆర్థరైటిస్ కానీ ఇలాంటి వివిధ రకాల ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా పసుపుని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఆ లూబ్రికేషన్కి చాలా సహాయపడుతుంది. అండ్ చాలామందికి రెడ్నెస్ కానీ అండ్ జాయింట్ చాలా స్టిఫ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు పసుపుని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ పసుపుని వివిధ రకాల డైట్స్లో కంపల్సరీ మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క కూరలో ఉండవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పసుపు అనమాట. దీంతో పాటు మన బాడీకి ఎన్నో ఇష్యూస్, స్పెషల్లీ మనకి లివర్కి సంబంధించిన వ్యాధుల నుంచి కూడా బయటపడేయడానికి పసుపు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే లివర్ సెల్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు మనకి ఈ మధ్యకాలంలో చాలా ట్యాబ్లెట్స్ పసుపు రూపంలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ వివిధ కంట్రీస్లో కూడా పసుపు ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతున్నారు. అలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉండే పసుపుని మనం నెగ్లెక్ట్ చేసి వేరే దానిపైన మనం దృష్టి పెడుతున్నాము. సో బయటి వాళ్ళు గుర్తించారు, కానీ మన ట్రెడిషనల్ ప్రకారం మన అమ్మలు వీళ్ళందరూ చెప్పిన ఇంపార్టెంట్ పసుపు గురించి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందుకని కంపల్సరీ మీరు డైట్లో పసుపుని రెగ్యులర్గా ఉపయోగించండి. అండ్ దీంతో పాటు చాలామందికి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, అంటే చాలామందికి పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం ఇలాంటి ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా పసుపుని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ పెయిన్ రిలీఫ్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అండ్ ఎక్కడన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి ఏమున్నా కానీ కూడా పసుపు చాలా సహాయపడుతుంది. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా పసుపులో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్లైకోమా కానీ, క్యాట్రాక్ట్ కానీ అండ్ ఇతర కంటి సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల పసుపుని